సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది, ప్రధానమైనది నేత్రాలే. చూపులేని అంధులకు సహాయం చేయాల్సిన బస్ కండక్టర్ వారిపై కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కేటప్పుడు ఎస్కాట్ లేకుండానే ఎక్కవద్దని, మధ్యలోనే దింపివేశారని, అంధులను హేళనగా మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. సదరు కండక్టర్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఒక దారుణమైన ఘటన. ఎందుకనంటే ప్రభుత్వం వికలాంగులు అనే మాటే అనకూడదని వాళ్ళందరినీ కూడా దివ్యాంగులు అన్న పేరుతో పిలవాలి అన్నది ఒక విధానాన్ని పెట్టింది. మరి అంగవైకల్యం ఉండటమే వారి ఆవేదన అని అంటే నిజంగానే ఈ విషయం తెలిస్తే మాత్రం ఇక్కడున్న ప్రజలతో సహా అందరూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నాతో పాటు చాలా మంది దివ్యాంగులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రోజువారీ పనుల కోసం బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ తో పాటు వాళ్ళకు ఒక ఎస్కార్ట్ ని కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది. వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కితే గనక వాళ్ళతో పాటు ఎస్కార్ట్స్ కూడా ఎక్కొచ్చు. వాళ్ళ పనుల్ని చేసుకునే విధంగా ఒక విధానాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఇదొక అమానవీయమైన ఘటన అని మనం చెప్పలేం. కానీ విశాఖపట్నంలో కొంతమంది బస్సులో కండక్టర్స్ వీరితో చాలా అనుచితమైన ప్రవర్తన చేస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఆర్టీసీ అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళెవరూ కూడా స్పందించకపోవడంతో వాళ్ళంతా కూడా ఈరోజు తమ ఆవేదనని చెప్పుకునేందుకు విశాఖ జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అని అంటే వారు చెప్తున్న మాటలు వింటే కనుక హృదయం ద్రవిస్తుంది. ఎందుకనంటే చాలా దుర్భిక్షలాడుతూ వాళ్ళని వికలాంగులన్న విషయం పదే పదే గుర్తు చేస్తూ వాళ్ళని బస్సుల నుండి అమాంతంగా దించేస్తున్నారు. ఎస్కార్ట్ లేరు, మీకు ఇక్కడ ఈ బస్సుల్లో ఫెసిలిటీస్ లేవు అని చెప్పి దించేస్తున్నారంట. ఇదంతా కూడా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ జీవన విధానం మీద అది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాతో చాలా మంది దివ్యాంగులు ఈ రోజు ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందండి? అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఈ రోజు ఏం ఫిర్యాదు ఇవ్వబోతున్నారు? ఎందుకని మీరు ఈ రోజు ఈ కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నారు? నా పేరు వీరబాబు. ఇలాగా బస్సులోని కొన్ని మంది కండక్టర్లు మేము ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం మేము కంప్లైంట్ అనేది ఆర్ఎం గారికి మాకు చెప్పుకున్న వినతి పత్రం పెట్టుకున్నామండి. మాకు ఇలాగ ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత కూడా కొన్ని మంది కండక్టర్లు కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇలాగ ఎస్కార్ట్ ఉండాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల మాకు మొబిలిటీ ఉండడం వల్ల మాకు ప్రతిసారి ఎస్కార్ట్ మాతో పాటు తిరగలేరు. దానివల్ల మా మొబిలిటీ వచ్చింది. కంప్యూటర్స్ అయినా మేము యూజ్ చేయగలం, సెల్ ఫోన్స్ కూడా మేము యూజ్ చేయగలం. దానివల్ల నెట్వర్క్ యాక్సెస్ ద్వారా నావిగేట్ చేసుకుని మేము ఎక్కడికైనా వెళ్ళగలం. ఇప్పుడు దాని గురించి కదా మేము ఉద్యోగాల కోసం లేకపోయినా ప్రతిరోజు మాకు ఇబ్బందులు పడుతూ తిరుగుతున్నాం మేడం. రోజు ఈ ఆఫీస్ అని చెప్పేసి ఉద్యోగాలు లేకపోయినా తిరుగుతున్నాము. కానీ ఇది రోజు ఇలాగ ఈ రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగా బస్ కండక్టర్లు మాకు ఎస్కార్ట్ ఉండాలి లేకపోతే మేము ఎక్కించము ఇలాగ చేస్తున్నారు. మరి రీసెంట్గా ఒక కండక్టర్ అయితే 69 నెంబర్ బస్ కండక్టర్ లేడీ కండక్టర్ చాలా రూద్గా బిహేవ్ చేశారు మేడం. ఈవిడ మా బస్సు ఎక్కితే బస్సులను తోసేస్తుంది మేడం. మాకు అలాగే నా ఫ్రెండ్ నాకు బస్సు ఎక్కిస్తేనేమో బస్సు ఎక్కకూడదు అని చెప్పేసి ఎస్కార్ట్ మాకు ఎక్కించారు. ఫ్రెండ్ మాతో పాటు తిరగలేరు కదా, వాళ్ళు బస్సు ఎక్కించారు. అయితే నువ్వు ఎక్కకూడదు, ఎరుగుటి వెళ్ళదు అని చెప్పేసి అనేసి ఎక్కించలేదు. అయితే ఫ్రెండ్ ద్వారా అలాగా వెళ్ళదని ఆవిడ ఆర్లావ బస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ బస్సు వెళ్ళింది, తిరిగి వస్తుంటే ఆ బస్ క్యాచ్ చేసి నేను ఎక్కాను. ఎక్కిన తర్వాతనేమో అయినా కూడా ఎక్కనివ్వకుండా చాలా రూద్గా బిహేవ్ చేసిందండి. అప్పుడు కూడా సార్ చెప్పండి సార్, అంటే జనరల్గా ఎవరైనా కూడా తోటి సహాయకులు ఖచ్చితంగా సహాయం చేయాలన్న ధోరణితో ఉంటారు. కానీ ఇక్కడికి మీరందరూ వచ్చి ఈరోజు మీ ఆవేదన చెప్తున్నారు. బస్సులు ఎక్కినవ్వట్లేదు, బస్సులు ఎక్కితే కనుక మమ్మల్ని వాళ్ళు చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు మాతో అని. ఏంటి సార్ అసలు ఇలా జరుగుతుంటే సొసైటీకి మీరు ఏం చెప్పారు? మన వైజాగ్ సిటీ పరిధిలో మనం చెప్పుకోవాలంటే మేడం, కొంతమంది డ్రైవర్స్ మరి కొంతమంది కండక్టర్స్ వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటువంటి దివ్యాంగులకి ఎదురవుతూ ఉన్నాయి మేడం. అది ఎలాగంటే దివ్యాంగుడైనటువంటి ఒక వ్యక్తి బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఆ బస్సు ఎక్కడికో కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆపినప్పుడు ఈ దివ్యాంగుడు వెళ్ళే లోపు లాగించేస్తున్నారు మేడం. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ మీరు అడిగినట్లయితే వీళ్ళకి పాసులే కదా, టికెట్లు తీయరు అన్నటువంటి ఉద్దేశం ఒకటి మేడం. తదుపరి కండక్టర్లు ఇందాకలా తమ్ముడు చెప్పినట్లుగా మీకు ఎస్కార్ట్ లేదు, సో అందువల్ల మీరు ఎక్కడానికి అర్హులు కారు కాబట్టి దిగిపోవాలి అనేటువంటిది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ పేషెంట్, నాతో నిత్యం రాలేరు ఆవిడ. కానీ వీలైనప్పుడు వస్తారు, కానీ అప్పుడప్పుడు అలా జరుగుతుంది తప్ప రెగ్యులర్గా జరగదు. కాబట్టి దాన్ని వాళ్ళు
ఏంటంటే కొంచెం అర్థం చేసుకునేటటువంటి రీతిలో ఉంటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి మేడం. అంటే మీకు ఆల్రెడీ బస్ పాస్లు ఉంటాయి, ప్రభుత్వం మీ వైపు నుంచి చెల్లించాల్సిన బస్ పాస్లు అమౌంట్స్ అన్ని చెల్లిస్తుంది ఆ శాఖకి. ఇన్ని జరుగుతున్నా కూడా అంటే మీరు చెప్తున్నట్టుగా ఎస్కార్ట్స్ రాలేకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. మరి ఏంటి మరి వాళ్ళు అసలు సపోర్ట్ గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేస్తూ ప్రజల కొరకు వారు ప్రజాసేవకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని మేము గౌరవించమని అడగట్లేదు కానీ మేడం, దివ్యాంగులని కొంచెం నిరాశ నిస్పృహలకు గురి చేసేటటువంటి విధంగా మాట్లాడొద్దు అని చెప్పేసి మాత్రం మేము కోరుకుంటున్నాం మేడం. మాకు కావాల్సిన సింపతి కాదు, మేము ఒక సహాయ సహకారాలు వాళ్ళ వల్ల మనం కోరుకోకపోయినా కూడా కనీసం ఒక వ్యక్తిగా, సాటి వ్యక్తిగా మమ్మల్ని గౌరవించాలి. చెప్పండి, మీరు ఎస్కార్ట్ గా అతనితో వెళ్ళి మీరు బస్సు ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు, అయినా కూడా వాళ్ళు బస్సు దింపేశారని చెప్తున్నారు. అంటే మీకు సహజంగా, అంటే వీళ్ళకి సహజంగా ఉండే హక్కులు అవి, వాళ్ళు వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు, దానికి తగిన విధంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ కొంతమంది ఉద్యోగుల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే నైతికంగా అప్పుడు మీరు చాలా మనోభావాలు దెబ్బతింటారు వాళ్ళకి. అంటే ఎస్కార్ట్స్ గా మీరు వెళ్ళలేనప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కులు కావాలని అనుకుంటున్నారు, మీరు వాళ్ళతో ఏం చెప్తారు? మేడం, అన్ని విధాలుగా ఎస్కార్ట్ వాళ్ళతో ప్రయాణించలేరు కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే, వారిని ఎస్కార్ట్ లేనప్పుడు ట్రావెల్ చేసే విధానంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి మేడం. అంతేగాని ఎస్కార్ట్ ఉండగానే మీరు ట్రావెల్ చేయాలి, లేకపోతే ట్రావెల్ చేయొద్దు అని ఇలాంటి మాటలన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మేడం. అన్ని విధాలు వాళ్ళకి ఎస్కార్ట్ ఉండలేరు కాబట్టి వాళ్ళని బస్సులకి అలౌ చేసి వాళ్ళకి డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళగలరు కాబట్టి బస్సు ఎక్కుతున్నారు. సో కాబట్టి వాళ్ళని ట్రీట్ చేసి మంచిగా ట్రీట్ చేసి ప్రయాణం చేసేలా చేయాలి మేడం. ఇది ఇక్కడ మనం చూస్తే గనక నిజంగానే వాళ్ళు చెప్తున్న మాటలు వింటే హృదయానికి ఎంత గాయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం ఎవరైనా ప్రయాణం చేయాలనంటేనే ఎంత బాధని మనం ఫేస్ చేస్తామనేది మరి మీరు ఒక్క మాట ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. మేము గౌరవిస్తున్నాం, ఆ ఉద్యోగం మీద చర్యలు తీసుకోమని అడగట్లేదు, మేము స్వతంత్రంగా ప్రయాణించుకునే అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు వ్యక్తిత్వం ఉంది అని గుర్తించండి అని చెప్పి మాత్రం కోరుకుంటున్నాం. దివ్యాంగులు అనే ఒక్క మాటతో మమ్మల్ని, మా మనోభావాల్ని దెబ్బతీయొద్దు అన్నది వాళ్ళు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. నిజంగానే ఈ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంతమంది ఉద్యోగుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మానవతా కోణంలో ఆలోచించాలి, హ్యుమానిటీని చూపించాలి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరినీ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనలు చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అన్నదే మా ప్రయత్నం అని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళకి మనం ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ప్రవర్తించాలి అన్న నైతిక బాధ్యతని అందరమీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.